ఇలా 9వ తారీఖు 9వ నెల మంగళవారం ఉదయం 10 గంటలకు ఆటో కార్మికులందరూ ర్యాలీగా ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళి మన నిరసన కార్యక్రమం తెలియపరచాలని టౌన్ యొక్క నిర్ణయం మేరకు మేము కార్యక్రమం చేద్దామని మేము అనుకుని మా యొక్క నిర్ణయాన్ని ప్రతి స్టాండ్కి వెళ్ళి తెలియపరచడం జరిగింది. ప్రతి స్టాండ్లో కూడా మాకు సంపూర్ణ మద్దతు దొరికింది. ఓకే రైట్, ఇది మన కార్మికుల కొరకు చేస్తున్న కార్యక్రమంలో నేను సైతం కూడా మేము ఉంటామండి అని చెప్పేసి ప్రతి సెంటర్లో కూడా జరగడం అయింది. వాళ్ళ వంతు సహకారం మాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను రాజగోపాల్ సెంటర్ దగ్గరికి వచ్చి ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఈ లోపల జిల్లా నాయకులు వారు వస్తానన్నారు. వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పాం, సార్ ఇలా జరుగుతుంది, మా యొక్క నిర్ణయం ఇలా తీసుకున్నాం, మా టౌన్లో మీరు మాకు సహకరించాలంటే సంపూర్ణంగా మేము సహకరిస్తాం. రేపు ఇదే విషయాన్ని 10 మందిలో మీరు అనౌన్స్ చేద్దరు కానీ నేను వచ్చి మాట్లాడతానన్నారు. మీ సహకారం కూడా మాకు చాలా అవసరమండి, జిల్లా సహకారం కూడా మాకు అవసరమండి అని చెప్పడం జరిగింది. అలాగే అధ్యక్షుల వారు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతానని మాకు మాట ఇచ్చారు. ఈ యొక్క మాట కొరకు మేము ఎదురు చూసి ఇప్పటివరకు 7 గంటల నుంచి సార్ కోసం ఎదురు చూడటం జరిగింది. ఇప్పుడు ఈ సార్ మాటను తీసుకుని మేము ఇలా పసలపూడి, చెల్లూరు, ఇలా పామారు, ఇలా గంగవరం, ద్రాక్షారామ ఇవన్నీ చుట్టుపక్కల ఊర్లన్నీ మేము వెళ్ళి చెప్పాలని ప్రసాద్ గారు, అలాగే సతీష్ గారు, ఏసీ గారు, ఇంకా టౌన్ టీము వీళ్ళందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుల వారి దగ్గర మేము ఈ యొక్క పెట్టాం. ఆ అధ్యక్షుల వారు కూడా మాకు సహకారంతో ఈ మాట్లాడి అనౌన్స్ చేద్దరు చెప్పేసి అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. కావున ప్రజలందరూ గ్రహించవలసింది ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ సిటీలో చేస్తున్నాం, దానికి పక్కన పరిసర ప్రాంతాల్లో ఆటో యూనియన్లు కూడా సహకరిస్తున్నారు. మన స్టాండ్ల వాళ్ళు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపితే అందరూ చేసింది కాకుండా రామచంద్రపురం ఒక హైలైట్ అవ్వాలని మేము ఒక రొటీన్కి భిన్నంగా మన కార్యక్రమం ఎలాగుందంటే రాష్ట్రానికి తెలియపరిచే విధంగా, అంటే గొడవలు గత్తర్లు కాకుండా శాంతియుతంగానే ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రానికి తెలిసే విధంగా మేము చేయాలని ప్లాన్ చేసాం. అది కూడా అధ్యక్షుల వరకు చెప్పాం. ఇది ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలు అనుకుని మేము ముందుకు వచ్చాం. కాబట్టి సంపూర్ణ మద్దతు మీ ద్వారా మాకు దొరికితే మీకు ఇక ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు తెలపడం జరిగింది. అధ్యక్షుల వరకు ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం.